బీజేపీని ఒప్పించి చేస్తామని కానీ తర్వాత బీసీ రిజర్వేషన్ మీద మాట్లాడతామని చెప్పి చేయాలని మీరు అనలేదు. మీకు మీరే చెప్పుకున్నారు కనుక మీరే చేయండి, బీజేపీ మీద ఎందుకు నెపం నెడుతున్నారని చెప్పి అడుగుతున్నారు. మీరు బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పింది మీరే కదా, వాళ్ళ అధికారంలోకి రాలేదు. మరి బీజేపీ నేత ఏంది? ముఖ్యమంత్రి కదా బీజేపీ నేత ఉండాల్సింది. బీసీని చేస్తానని చెప్పి బీజేపీ మీద చేయలే కదా మీరు. అదే కాకుండా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో ముస్లిం ఎందుకు కలిపారు? మరి ఈడబ్ల్యూఎస్లో ముస్లిం ఎట్లా కలిపింది భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉన్నాం. అదే కాక గుజరాత్లో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చిన్నిప కావచ్చు, అరబ్ ముస్లిమ్స్ కావచ్చు, సోమ్రా ముస్లిమ్స్ కావచ్చు, సుమ్రా ముస్లిమ్స్ కావచ్చు, దాదాపు 30 తెగలకు సంబంధించిన వాళ్ళని నేను బీసీలో జాయిన్ చేసిన అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో చాలా స్పష్టంగా మాట్లాడాడు. దాని భారతీయ జనతా పార్టీ సమానం చెప్పాలి. అదే కాకుండా ఇక్కడ మహారాష్ట్ర కావచ్చు, గుజరాత్ కావచ్చు, హర్యానా కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాల్లో కూడా ముస్లిమ్స్ చాలా అల్ల ఉన్న తెగలు బీసీలలో ఉన్నారు. తెలంగాణలో కూడా బీసీబీలో కొంతమంది ముస్లిమ్స్ ఉన్నారు. బీసీ రిజర్వేషన్ ద్వారా చాలా మంది ముస్లిం దాదాపు 15 సంవత్సరాల పైచిలుకు, అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందే, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2009కి ముందు నుంచే, అంటే 2009 అంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి ముస్లిమ్స్ బీసీ రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. వాళ్ళ సంబంధించి కావచ్చు, బీసీబీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కావచ్చు, వీళ్ళంతా వాళ్ళ సంబంధించినటువంటి లెక్కలు మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే మీకెందుకు భయం వేస్తుంది, మీకెందుకు బాధ వేస్తుంది? మీరు లేదు ముస్లింలకు సంబంధించి తీసేయండి, మేము 9th షెడ్యూల్లో పెడతాం, లేకపోతే పార్లమెంట్ ప్రత్యేక చట్టం చేస్తామని చెప్పేసామన్నా. మీరు లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిరా? మీరు వచ్చిన మైకుల ముందుకు వచ్చి మాట్లాడితే అయిపోతా? అదే కాకుండా మీరున్న రాష్ట్రాల్లో ఎందుకు ముస్లింస్ కొనసాగుతున్నారు బీసీలో? మీ నరేంద్ర మోడీ గారు ఎందుకు మన్ కీ బాత్లో చెప్పాల్సి వచ్చింది? మరి ఎందుకు వారు ఉన్నప్పుడు 2002లో గుజరాత్లో ముస్లింస్ సంబంధించి 20 తెగలను బీసీలో చేర్చింది? మరి అంటే దాని సమానం చెప్తానికి బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. భారతీయ జనతా పార్టీ ఏంటంటే తప్పుకునే ప్రయత్నం. ఎందుకు? వాళ్ళకి సంబంధించి ఓటు బ్యాంకు గడ్డిపడే అవకాశం ఉంది. బీసీలు దేశంలో సగభాగం ఉన్నారు. బీసీలు ఓటు బ్యాంకు మాత్రమే భారతీయ జనతా వాడుకుంటా ఉంది. కాబట్టి అప్పర్ క్యాస్ట్ ఓట్ బ్యాంక్ ఎక్కడ లాస్ అయిద్దో, ఏ విధంగా బ్రాహ్మణ్ కావచ్చు, బనియా కావచ్చు, ఓసీలకు సంబంధించిన ఓట్లు భారతీయ జనతా పార్టీ రావు. కాబట్టి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పి ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. జార్ఖండ్లో అమిత్ షా గారు చెప్పింది ఏంది? మరి 50% సీలింగ్ ఎత్తేస్తా అని చెప్పింది అమిత్ షా గారే కదా, మేము కాదు కదా. అంటే జార్ఖండ్లో అధికారం రాలేదు కాబట్టి మాటలు నిలుపుకోరా? మరి కేంద్రంలో మీరే ఉన్నారు కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది కాబట్టి మీరే చేసుకొని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాట ఇచ్చినాం కాబట్టి మా రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ప్రతి నిర్ణయం ఎక్కడ తూచా తప్పకుండా డెడికేషన్ కమిషన్ కావచ్చు, కులగన్న సమితి రెండోసారి అవకాశం ఇచ్చుడు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులన్నీ కూడా అధ్యయనం చేసి డేటా ఉంటేనే 88 కోట్ల డేటా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇక డేటా ఉంటే 88 కోట్ల పేజీలకు సంబంధించినట్టు డేటా ఇక్కడ డేటా ఉంటే మాత్రమే రేపు కోట్లలో ఏ వర్గాలైతే వెనుకబడే ఆ వర్గాల రిజర్వేషన్ పెంచినప్పుడు అక్కడ కోట్లు అడుగుతాయి. కాబట్టి దానిలో భాగంగా డేటాను కూడా రెడీ చేసుకున్నాం. అదే కాకుండా నార్థన్ స్టేట్లలో రిజర్వేషన్ ఎక్కువ అమలు అవుతా ఉంది. మరి వాళ్ళు ఉన్న జనాభా ఎక్కడ 90% ఉన్నా కూడా 50% సీలింగ్ అక్కర్లేదు. ఎందుకు లేదంటే ప్రత్యేక పరిస్థితిలో రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు కోర్టు కూడా చెప్పిన సందర్భం మనం చూసినాం. ఇక్కడ 9th షెడ్యూల్ ఉన్నవాడు దాన్ని కూడా రివ్యూ చేస్తారు. కాబట్టి రివ్యూ చేసినప్పుడు అన్ని చట్టాలకు ఏదైతే జరుగుతుందో అది ఈ చట్టానికి కూడా అదే జరుగుతుందా? 9th షెడ్యూల్లో పెడితే రివ్యూ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, తమిళనాడు కూడా చెప్పిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంది. అన్ని చట్టాలు రివ్యూ చేసినప్పుడు చట్టం ప్రకారం ఏ చట్టం ఉండాలా ఆ రోజు పరిస్థితిని బట్టి డిసైడ్ చేసి ఇప్పుడైతే మీరు 9th షెడ్యూల్ పెట్టండి బెటరు. పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేయండి. మరి ఈడబ్ల్యూఎస్ కూడా అర్ధరాత్రి చట్టం చేసారు, దాన్ని జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అదే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి డెడికేషన్ కమిషన్ కానీ, వాళ్ళ జనాభా ఎంత ఉందని కానీ, జనాభా ఎంత ఉండి అందులో ఎంతమంది వెనకబెట్టరు అని చెప్పి ఏది చేయకుండా 10% రిజర్వేషన్ ఇచ్చారు. కాబట్టి బీసీలకు సంబంధించి ఎందుకు మీరు బీసీలు ఓటు బ్యాంక్గా చూస్తూ ఉన్నారు? బీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిన ప్రక్రియలో ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా కేంద్రానికి పంపించారు. రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. మొన్న ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చినాం? 2018లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి 50% మాత్రం రిజర్వేషన్లు ఉండే ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని తీసేసే ప్రయత్నంలో భాగంగా ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు. రాష్ట్రపతి గారు దాని మీద నిర్ణయం తీసుకోలేదు, దీని మీద నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గారు మనకు ఉన్నది ఏంది? కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర ఉంది కాబట్టి కేంద్రంలో పోరాటం చేయబోతాము. గతంలో జనగణనలో కులగణన చేయని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటే మరి ఎందుకు ఫస్ట్ జనగణనలో కులగణన చేయమని చెప్పారు. తర్వాత జంతర్ మంతర్ ధర్నా చేసిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, కేబినెట్ మంత్రులతో జనగణనలో కులగణన ఉండాలి, లేకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామంటే జనగణనలో కులగణన పెట్టిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు కూడా ఖచ్చితంగా బీసీల సమయం 33% రిజర్వేషన్ తీసుకురండి. మహిళా బిల్లు సమయం 33% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అదే కాకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. డీలిమిటేషన్ కూడా జరగబోతా ఉంది. అదే కాకుండా జనగణనలో కులగణన కూడా చేయబోతా ఉంది చెప్పేసి చాలా స్పష్టంగా ప్రకటించి ఆల్రెడీ నార్థన్ స్టేట్లో చేస్తాం. కాబట్టి
బీసీలకు సంబంధించి 33% చట్టసభలో రిజర్వేషన్ ఇచ్చినట్లయితే, ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లయితే, సప్లాన్ ఏర్పాటు చేసినట్లయితే బీసీలకు కూడా మేలు జరిగే అవకాశం. కాబట్టి గతంలో నేను చేయలేకపోయినని చెప్పేసి ఒక ఓసీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా వారు ఒప్పుకుంటా ఉంటే, బీసీ ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి స్పందించకుండా అదేవిధంగా బీసీలకు సంబంధించిన అంశాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం, ముస్లింల పేరు మీద దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, ప్రశ్నిస్తుంది. అదే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఒక ఓసీ అయి ఉండి తెలంగాణ రాష్ట్రంలో కులగన్న సంబంధించి చాలా పారదర్శకంగా చట్టం ప్రకారం చట్టాన్ని లోబడి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు ఎక్కడ కూడా చిన్న తప్పు పొరపాటు చేయకుండా కట్టుబడి ఉంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాజకీయం చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సంబంధించి లోపాయికారికి ఒప్పందం జరిగిందని చెప్పేసి రాజాసింగ్ గారు మాట్లాడితే వారిని సస్పెండ్ చేశారు. అదే కాకుండా నిన్న సీఎం రమేష్ గారు చాలా స్పష్టంగా మాట్లాడినారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు సమాధానం లేదు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులు సమాధానం లేదు. అనవసరంగా కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఒకటని భారతీయ జనతా పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటని చెప్పేసి వారుగా తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఓకే చరణ్ గారు చెప్పండి సార్. ఆచార్య గారు మొత్తానికి చరణ్ కౌశిక్ యాదవ్ గారు అంటారు కాంగ్రెస్ నాయకులుగా మిత్రునికి కొద్దిగా మంచి అవగాహన తోటి మాట్లాడితే బాగుంటది. రాజాసింగ్ ని బీజేపీ సస్పెండ్ చేయలే, రాజాసింగే రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తే దాన్ని రాజీనామా చేసినప్పుడు యాక్సెప్ట్ చేసిరు, అంతే తప్ప సస్పెండ్ చేసిండని ఇట్లా అబద్ధాలు ఎన్ని సంవత్సరాలు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ. రెండవది, ఇవాళ మౌలికమైన విషయం ఇక్కడ ఎక్కడ అంటే, నీవు 42 ఇస్తావో లేదో అది పక్కకెట్టు. ఈ రాష్ట్రంలో 12-13% ముస్లింలు ఉన్నారు. ముస్లింలను కల్పమని నీకు ఏ చట్టం చెప్పింది? ఏ యొక్క కమిషన్ చెప్పింది? ఎవరు చెప్తే నువ్వు ఇవాళ 10% బీసీలలో కలిపి 50% ఈ రాష్ట్రంలో అత్యంత పేదరికంలా నాయి ముస్లిం, ధోబీ ముస్లిం, అదైతే దూదేకుల ముస్లిం, వీళ్ళందరినీ కాదని నువ్వు ఇలా ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు నీవు ఓసీలని